బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు చందుర్తి మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ ఆవరణంలో మండల పద్మశాలి సంఘ అధ్యక్షులు చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అసెంబ్లీలో సైతం పోరాడిన ఆ మహనీయుడిని స్మరిస్తూ ముందు తరాలు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. అలాగే పద్మశాలి యువత విద్య ఉద్యోగాలలోనే కాకుండా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బాపూజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సోదరుడు నాయకులు పాల్గొన్నారు. కుల బాంధవుల మధ్యలో వివిధ గ్రామాల నుంచి కుల పెద్దలందరూ మరి యువకులు వీరందరి మధ్య లోపల కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని అత్యంత ఘనవైభవంగా జరుపుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరణ కోసం ఈరోజు భూమి పూజ చేయడం కూడా చాలా సంతోషించిన విషయం. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాబు గారి సేవలను మనం మరవద్దంటే తన విగ్రహాన్ని ఖచ్చితంగా ఇక్కడ నెలకొల్పే అవసరం ఎంతైనా తెలియజేస్తూ మనకి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. విగ్రహం ఈ మనలో పెట్టాలి. సమాజం కోసం సేవ చేసినటువంటి సమాజం కోసం కొట్లాడిన వ్యక్తులను స్మరించుకోవాలి. వారు అనేక ఉద్యమాలు చేశారు బాపూజీ గారు అని చెప్పి మా సంఘ నాయకుడు అని చెప్పి వారు నిజంగా ఈరోజు విగ్రహానికి ఏదైతే కార్యక్రమం చేపట్టారో నిజంగా వారందరికీ పేరు పేరున సంఘ సభ్యులందరికీ పేరు పేరున మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా ఇట్లాంటి గొప్ప వాళ్ళను ఒక సంఘానికో ఒక కులానికో ఒక మతానికో చేయకుండా సమాజం పట్ల వివిధ రూపాల్లో వివిధ ధర్నాల్లో కావచ్చు ఈ దేశం కోసం కొట్లాడిన తీరు వారిని స్మరించుకుంటూ రాబో తరాలకు యువకులకు కావచ్చు భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పార్టీలకు అతీతంగా అందరికీ మండలానికి చెందినటువంటి నాయకత్వం కావచ్చు రుద్రానికి సంబంధించినటువంటి మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున అన్ని పార్టీల నాయకులకు కుల సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున నా పక్షాన ధన్యవాదాలు. బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించి అదేవిధంగా వారికి విగ్రహం కోసం భూమి పూజ చేయడం చాలా సంతోషకరం. బాపూజీ ఆయనే 1915లో సెప్టెంబర్ 27న జన్మించినారు. కొమరం భీం జిల్లా వాంకాడి గ్రామస్తుడిగా జన్మించి ఆయన అనేక ఉద్యమాల్లో నిరంకుశ నిజాంని ఎదిరించే ఉద్యమాల్లో కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ప్రముఖులలో ఒకరైనటువంటి కొండా బాపూజీకి ఘన నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలందరికీ నేను ఒక బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి మారుమూల ప్రాంతంలో జన్మించి ఆయన ఒక అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇంకోటి కీర్తిశేషులు పులి వీరన్న కానీ కొండ లక్ష్మణ బాపూజీ కానీ వారు అసెంబ్లీలో వాళ్ళ గొంతు చూస్తుంటే మేము చైతన్యం కావాలన్నటువంటి చిన్నప్పుడు చిరకాల కోరిక ఉండే కానీ మేము రాజకీయంగా మేము ఎదగలేకపోతున్నాం. అది మా బలహీనత అనుకుంటాం కానీ తప్ప ఇప్పుడు మా పద్మశాలి బిడ్డలు కూడా అందరికీ భూములు పొలాలు జమీన్లు ఉంటే మాకు ఒక్కటే మా దగ్గర ఉన్నది విద్య. మా పిల్లలు ఉద్యోగపరంగా విద్యాపరంగా ముందుకెళ్తుర్రు. అది విత్తనాలు చల్లినట్టే మన విద్యను మనం మా మార్కండేయ వంశస్థ బిడ్డలు మన పిల్లలను చదివించుండు ఉద్యోగం నియమించిన వరకు తీసుకెళ్ళాలి. అందరు కష్టపడి పనిచేయాలి. రాజకీయంగా కూడా మనకంతా చేదోడు వాదుగా మనకున్నటువంటి మన ఏరియాలో చాలా మంది మిత్రులు ఉన్నారు. రాజకీయంగా కూడా